గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్. ఈరోజు మనం యాప్లిక్ వర్క్ చీరలు చూస్తున్నామండి. మంచి డిమాండ్ ఉందండి చీరలకి. అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ చీరలకి యాప్లిక్ వర్క్ చాలా బాగున్నాయి. చీరలన్నీ కూడా కొత్త స్టాక్ వచ్చింది. అండ్ మనకు చీరలన్నీ కూడా 5 మీటర్స్ 25 సెంటీమీటర్స్ నుంచి 5 మీటర్స్ 40 సెంటీమీటర్స్ లోపల ఉన్నాయండి. ఇవి హ్యాండ్లూమ్ చీరలు. ఇవి ఏ శారీకి ఆ శారీ నేత నుంచి వస్తుంది, అలాగే ఉంటుంది. మనం కట్ చేసేది ఏమి ఉండదు. సో మనం లోపల కొంచెం ఒక 1/2 మీటర్ అలా లైనింగ్ వేసుకుంటే మనకు బాగుంటుందండి చీరలు. సో చూద్దామండి ఇప్పుడు. మంచి ఇది ఫుల్ కంటిన్యూస్ బార్డర్ వచ్చింది చూడండి, లైట్ లెమన్ ఎల్లో కలర్కి. ఎంత బాగుంది కదా. పింక్ బార్డర్, ఇది ఆరెంజ్, ఇదే హ్యాండ్లూమ్ నేత బార్డర్ అండి. పైన టెంపుల్స్ వచ్చింది చూడండి. ఇది జరీ పట్టిలాగా వచ్చింది ఇక్కడ మధ్యలో. పైకి ఆరెంజ్, కిందికి పింక్. కంటిన్యూస్గా వర్క్ ఉందండి. చీర అంతా ఫుల్ బార్డర్ వర్క్ ఉంది అండ్ బూటా ఉంది. పళ్ళులో ఇలా టాజిల్స్ ఉన్నాయి. అండ్ ప్యూర్ కాటన్ అండి ఇవి. పళ్ళు, బ్లౌజ్ ఇవి థిక్ కాటన్ ఉంటుందండి. ఇది రుబీ అది కాదు, థిక్ కాటన్. మనకు పాపులర్ మెటీరియల్ లాగా థిక్ మెటీరియల్ ఉంటుంది. ఇది బూటా వచ్చింది బ్లౌజ్ స్లీవ్స్కి. శారీస్ అన్నీ ఫస్ట్ వాష్ మాత్రం డ్రై వాష్ చేయించండి. తర్వాత ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకోవచ్చు. పాలిషింగ్కి ఇస్తే బాగుంటాయండి. ఏ చీరలైనా లుక్స్కి చాలా బాగుంటాయి. సో ఈ చీరలు వచ్చేసి 4550 ప్లస్ షిప్పింగ్ అండి. సేమ్ వర్క్ ఆఫ్ వైట్కి పైకి ఎల్లో బార్డర్ వచ్చింది, కిందికి గ్రీన్ బార్డర్ వచ్చిందండి. సేమ్ వర్క్, అంతా సేమ్ వర్క్. ఆ చీర ఎంత ఉందో ఈ చీరకు కూడా అలాగే ఉంది. 4550 ప్లస్ షిప్పింగ్. బాగుంది కదా, కంటిన్యూస్ వర్క్ ఉంది. ఇది కోరా కలర్కి పైన ఆరెంజ్, కింద బ్లాక్ బార్డర్ అండి. ఇది స్లీవ్స్కి వచ్చింది, ఇలా వర్క్ వచ్చిందండి. చీర బాగుంది కదా, ఫుల్ కంటిన్యూస్గా వర్క్ ఉంది చీరకి. ఇది బ్లౌజ్ 4550 ప్లస్ షిప్పింగ్. అది బ్లాక్ బ్లౌజ్తో ఉందండి, ఇది మెరూన్ బ్లౌజ్ ఉంది. సో కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఇది మెరూన్ బ్లాక్తో ఉంది వర్క్, అది బ్లాక్ ఆరెంజ్తో ఉంది వర్క్. బ్లౌజ్ చీర మెరూన్ కలర్ వచ్చింది బ్లౌజ్. 4550 ప్లస్ షిప్పింగ్. ఇవి వచ్చేసి ఇలా టెంపుల్ బార్డర్లో ఉందండి చీర. హ్యాండ్లూమ్ చిన్న బార్డర్ వచ్చింది. ఇది వీవింగ్ ఉంది మనకి ఇక్కడ. అండ్ చీర అంతా ఇలా బూటాలు ఉందండి. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్. బాగుంది కదా చీర. మనకు పళ్ళులో ఫుల్గా వస్తాయి బూటాలు, చీరలో ఇలా హాఫ్ వరకు వస్తుంది ఈ చీర అండి. ఇది వచ్చేసి 3950 ప్లస్ షిప్పింగ్ అండి. లెవెండర్ కలర్కి బ్లాక్ కలర్, ఇది బ్లాక్ బ్లౌజ్. ఇదండి, చాలా బాగుంది కదా చీర కలర్. 3950 ప్లస్ షిప్పింగ్. ఈ చీరలు, ఇది చెక్స్లో ఉంది చీర. దీనికి టెంపుల్స్ వచ్చి మళ్ళీ యాప్లిక్ వర్క్ వచ్చింది చీరకి. ఇది బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్ వచ్చింది, చెక్స్లో చీర. చాలా బాగుంది కదా చీర. అండ్ ఈ చీర అండి, ఎంత బాగుందో చీర. 4150 ప్లస్ షిప్పింగ్. ఇది కింద పట్టీ వచ్చింది, టెంపుల్స్ వచ్చింది, మళ్ళీ టెంపుల్స్ పైన బ్లాక్ డాట్స్ వచ్చింది. మొత్తం చీర అంతా యాప్లిక్ వర్క్ వచ్చింది. 4150 ప్లస్ షిప్పింగ్. మంచి వైట్ కలర్ అండి, ఆఫ్ వైట్ కలర్. ఆఫ్ వైట్కి ఎల్లో అండ్ లెవెండర్ కలర్స్తో చెక్స్ వచ్చింది. ఇది కూడా సేమ్ మనకు పట్టీ వచ్చి మళ్ళీ లెవెండర్ కలర్లో టెంపుల్స్ వచ్చి, టెంపుల్స్ పైన ఎల్లో కలర్తో డాట్స్ వచ్చింది చీర. ఈ చీర పళ్ళు వైపు ఫుల్ బూటాలు వస్తాయి మనకు. ప్లీట్స్లో 2 రోస్లో వస్తాయి. ఇవి వచ్చేసి ప్లెయిన్ చీర, ఇలా
పట్టి కుట్టి ఇక్కడ మళ్ళీ యాప్లిక్ వర్క్ వచ్చింది, దానిపైన డాట్స్. సేమ్ ఫ్యాబ్రిక్తో బ్లౌజ్, చెక్స్ ఫ్యాబ్రిక్. ఇది చీర అండి. బాగుంది కదా చీర, మంచి చిన్న చిన్న బూటాల్లాగా వచ్చింది చీర అంతా. ఫుల్ బార్డర్ వచ్చేసి ఇది 4150. మంచి గ్రీన్ అండి, లైట్ గ్రీన్కి ఇలా బ్లాక్ బ్లౌజ్. సేమ్ ఇందాక చీర చూసాం కదా, సేమ్ అదే బార్డర్, సేమ్ వర్క్, సేమ్ బార్డర్. ఈ చీర అండి. అన్ని చీరలు ప్యూర్ కాటన్ అండి, ఇవి మంచి హ్యాండ్లూమ్ కాటన్లో. లైట్ ఎల్లో గ్రీన్ కలిస్తే ఎట్లా ఉంటుందో అలా. ఇది బ్లౌజ్ చీర. ఇదంతా ఎంబ్రాయిడరీ అండి, దీనికి యాప్లిక్ వర్క్ లేదు ఈ చీరకి. ఇది బ్లౌజ్. సారీ 3950 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ లైట్ గ్రే అండ్ ఎల్లో డబుల్ షేడ్లో ఉంది చీర, డబుల్ టోన్లో. ఇది బ్లౌజ్. ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది, యాప్లిక్ వర్క్ మనకు బార్డర్లో యాప్లిక్ వర్క్ వచ్చింది. ఇది 3950 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది బ్లాక్ పైన ఇలా చెక్స్ వచ్చిందండి, బ్లాక్ అండ్ వైట్లో. అండ్ చీర అంతా డిజైన్ ఎంత బాగుంది కదా, ఇది యాప్లిక్ వర్క్. మనకు ఇలా బ్లాక్ టెంపుల్స్ పట్టి వచ్చింది, పట్టి ప్లస్ టెంపుల్స్. ఇది బ్లౌజ్ చీర. చీర వన్ ఆఫ్ ఎ కైండ్ శారీస్, మనకు రొటీన్ శారీస్ ప్రింట్స్ అలా కాకుండా డిఫరెంట్ శారీస్ ఇవి. 4150 ప్లస్ షిప్పింగ్ అండి. గ్రే పైన రెడ్ కలర్తో. ఇది బ్లౌజ్, ఫిష్ ఎంబ్రాయిడరీ వచ్చింది చీరంతా. ఇలా పట్టి కుట్టేసి రెడ్ పట్టి కుట్టి ఫిష్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి చీరంతా. జరీ చెక్స్ వచ్చింది చీరకి. అండ్ చీర బ్లౌజ్ 3950 ప్లస్ షిప్పింగ్ అండి. పింక్ ఇలా చెక్స్ వచ్చింది చీరకి, జరీ చెక్స్తో వచ్చి. ఇదంతా యాప్లిక్ వర్క్ బర్డ్స్లో, ఎంత బాగుంది కదా. ఇది గ్రీన్ పట్టి, గ్రీన్ బ్లౌజ్ చీర. చాలా బాగుంది, మంచి పింక్ కలర్. 4150 ప్లస్ షిప్పింగ్. మంచి లెవెండర్ కలర్కి గ్రీన్, పెసర గ్రీన్తో పట్టి వచ్చి, పెసర గ్రీన్తో బ్లౌజ్. ఎంత బాగుందో అండి చీర. చీర లెమన్ ఎల్లోకి ఇలా బార్డర్ వచ్చింది, చాలా బాగుంది కదా. మొత్తం బార్డర్లో అంతా వర్క్ వచ్చింది చూడండి. కొమ్మలు, పీకాక్, రెడ్ కలర్ బ్లౌజ్ చీర. ఎంత బాగుందో అండి చీర అయితే, మంచి కలరు. జరీ చెక్స్ వచ్చింది చీరకి. చాలా బాగుంది కలర్. 4250 ప్లస్ షిప్పింగ్ అండి. ఎంత బాగుందో చీర. వైట్ అండ్ రెడ్. మనకి చీర రెండు చీరలు మనకి కట్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ దీనికి ఎంబ్రాయిడరీతో జాయింట్ వేసామండి. దీనిపైన యాప్లిక్ వర్క్ వచ్చింది, మిర్రర్ వర్క్ వచ్చింది. ఇది బ్లౌజ్. బ్లౌజెస్ అన్నీ థిక్ కాటన్ బ్లౌజ్లు, రెడ్ అండ్ ఆఫ్ వైట్ క్రీమ్ కలరు. ఇది బ్లౌజ్ అండ్ శారీ అండి. 3950 ప్లస్ షిప్పింగ్. బ్లాక్ అండ్ క్రీమ్ కలర్. ఇది బ్లౌజ్ చీర. చీర అది పెద్ద చెక్స్లో ఉంది కదా, ఇది చిన్న చెక్స్లో ఉంది చీర. బ్లౌజ్ చీర. పళ్ళు చాలా బాగుంది కదా. 3950 ప్లస్ షిప్పింగ్. ఆఫ్ వైట్ అండ్ పింక్. పింక్ ఇలా చెక్స్ వచ్చిందండి చీరకి. చెక్స్ పట్టి వచ్చి మళ్ళీ ఇలా ఫుల్ బార్డర్. ఎంత బాగుందో, బార్డర్ అయితే ఫుల్గా కుట్టేసింది. ఇది బ్లౌజ్
చీర. బ్లౌజ్ 4550 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చెక్స్ ఫ్యాబ్రిక్తో మొత్తం వర్క్ చేస్తుందండి. ఇది బ్లౌజ్ సేమ్ ఫ్యాబ్రిక్తో వర్క్, యాప్లిక్ వర్క్ ఉంది. చెక్స్ ఫ్యాబ్రిక్తో మొత్తం యాప్లిక్ వర్క్. ఆఫ్ వైట్కి ఇలా కంటిన్యూస్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్, చీర బాగుంది కదా. చీర అంతా బూటాలు వచ్చి మళ్ళీ కంటిన్యూస్ రన్నింగ్ బార్డర్. 4550 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన యాప్లిక్ వర్క్ చీరలు అన్నీ వన్ ఆఫ్ ఏ కైండ్ శారీస్. డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఎప్పుడు మనకు మొనాటనస్గా ప్రింట్స్ అలా కాకుండా సమ్మర్కి ఇలా కూడా చాలా బాగుంటాయండి. అండ్ యాక్చువల్లీ మనకు 1 year నుంచి చేస్తున్నాము, యాప్లిక్ వర్క్ చీరలు చేపిస్తున్నాము. మంచి డిమాండ్ ఉంది. ప్లస్ ఇది సమ్మర్ కదా. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.